అటు సిద్దిరామయ్య గారు గానీ, ఇటు స్టాలిన్ గారు గానీ, ఇది ఫెడరల్ స్ట్రక్చర్‌కి పూర్తిగా దెబ్బతీసే విధానం ఇప్పుడు కొనసాగుతుంది. అంటే స్టేట్స్‌కుండే పవర్స్‌ని ఎడ్యుకేషన్ పాలిసీలో నుంచి స్టేట్‌కుండే పవర్స్‌ని తీసేస్తున్నారు అని వాళ్ళు సీరియస్ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఒక ప్రాంతీయ పార్టీని గా మీరేమంటారు? మొట్టమొదట మైక్ టీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. ఇది ముమ్మాటికి యాక్చువల్‌గా అంటే మిత్రులు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మిత్రులు చాలా చాలా అంటే విషయాలు మాట్లాడిండ్రు. ఏమో అదైతే నాకు వారితో నేను ఏకీభవించను. శేషు గారు సోదరులు శేషు గారు వారు మాట్లాడినటువంటి అంశాలు, లేవనెత్తిన అంశాలైతే 100% కరెక్ట్. ఒకటి, విద్యా విధానంలో ఆహ్, ప్రాంతీయ పార్టీలున్న చోట కేంద్రం తన ఉనికిని చాటుకోవడానికి, అంటే సమీప భవిష్యత్తులో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాదు, బీజేపీ ఉంటది. ప్రాంతీయ పార్టీలను రాకుండా చేసేటువంటి ప్రయత్నం, ఈ అధికార వికేంద్రీకరణ ఏదైతే ఉందో, రాష్ట్రాలకు ఉన్నటువంటి విచక్షణాధికారాలను సహజంగానే బీజేపీ ఉన్న పాలిత రాష్ట్రాలల్లో వాళ్ళకి ఏం పెద్ద ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. కానీ బీజేపీయేతర పాలిత ప్రాంతాలు ఎక్కువ కూడా దక్షిణాదిన ఉన్నటువంటి రాష్ట్రాలల్లో బీజేపీ అజమాయిషి కొనసాగటం లేదు. కాబట్టి దీన్ని అంటే పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళెవరో ఇండస్ట్రియలిస్టులు వస్తారు, లేకపోతే విద్యా విధానం నాశనం అయిపోతుంది. అవన్నీ నాశనం ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడైతే రాజకీయ పార్టీలలో రాజకీయ నాయకునికి క్వాలిఫికేషన్ లేదు కదండి, మరి దానికి ఎందుకు మాట్లాడటం లేదు మనం? ఇంత మాట్లాడినా కూడా పొలిటీషియన్ కు రిటైర్మెంట్ లేదు, పొలిటీషియన్ కు క్వాలిఫికేషన్ లేదు. వాళ్ళు ప్రధానమంత్రులు అవుతున్నారు, చట్టాలు చేస్తున్నారు, చట్టసభలకు ఎన్నికైతున్నారు. మళ్ళీ అట్లా అంటే నాయకునికి సమస్య అర్థం చేసుకొని పరిష్కారం చెప్పగలిగే శక్తి ఉంటే చాలంటుంది. సో మనం ఆ దిశగా కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఏమంటే, ప్రధానంగా బీజేపీయేతర పార్టీలను ఏ విధంగా వాళ్ళ హక్కులను హరించాలి, అందుకోసమనే రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను అన్నింటిని కూడా ఎక్కడ, ఇది ఒక్క విద్యారంగంలోనే కాదు, ఎక్కడైనా కూడా వాళ్ళు మీరు చూడండి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఏ ఏ ఏ విషయాలైనా వీలైనంత వరకు రాష్ట్రాల హక్కులను హరించేటువంటి భాగంగానే ఇది తీసుకొస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ విధేయులను ఏర్పాటు చేసుకుంది కదా. లేకపోతే నిన్న మా పార్టీ ఉంది, మా పార్టీలో కూడా అంతే ఉంటది కదా. అయితే రాబోయే పార్టీ ఉంటుంది, రాబోయే పార్టీలు అంతే. ఏ పార్టీలోనైనా నామినేటెడ్ ఏదైనా కూడా పార్టీ విధేయులను, పార్టీకి అనుగుణంగా ఉన్న వ్యక్తులను, పార్టీ అధినాయకుని కనుసన్నల్లో ఉండే వ్యక్తులను, కాకపోతే మళ్ళీ ముగ్గురికి అవకాశం, అందులో క్వాలిఫైడ్ ఉన్న పీపుల్ని మన మన వాళ్ళని ఎంచుకొని పెట్టుకుంటారు. మీరు చూడండి, ప్రొఫెసర్ జానయ్య గారు అయ్యిండ్రు. ఆయన ఈజ్ లాయల్ టు ద కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆయన. ఆయన ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యారు కదా చేతన్ గారు. చెప్పండి సార్. ఇప్పుడు అయ్యిండ్రు కదా. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ జోక్యం వల్ల ఏమైతుంది అంటే, ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ఎక్కడైతే వాళ్ళ అనుకూలంగా ఉన్న చోట ఎట్లాగో గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఉంటారు. తమిళసై గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీతో జరిగినటువంటి యుద్ధం మనం చూడడం. ఇప్పుడు చిట్ట చివరికి రాష్ట్ర ప్రభుత్వము ఉన్నటువంటి అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రయత్నం. ఇంకా పోతే వేరే వాళ్ళు వస్తారంటే ఎవరు పడితే వాళ్ళు ఏం రారు. ఈసీగా అంత ఆషామాషాగా ఎవరు పడితే వాళ్ళు వచ్చి వైస్ ఛాన్సలర్ని ఏం నియమించదు కేంద్రం కూడా. వాళ్ళ వాళ్ళని సమ్మతించే వ్యక్తులను ఏర్పాటు చేస్తుంది పార్టీకి. కానీ ఇక్కడ మనం శ్రీనివాస్ గారు ఒక్క విషయం ఇక్కడ మనం చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో 10 years ఆఫ్ ప్రొఫెసర్ ఉన్న వాళ్ళని వీసీలుగా నియమిస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన దాంట్లో 10 years ప్లస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ పబ్లిక్ పాలసీ, వీటిల్లో ఎవరినైనా వీసీలుగా నియమించే అవకాశం ఉందని చెప్పి ఈ పాలసీ చెప్తుంది. కేవలం ఎకడమిక్ ఉన్న వాళ్ళనే వీసీలుగా నియమించాల్సిన అవసరం లేదు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అవునండి, దాంట్ వల్ల నష్టమే ఉంది. నేను మాట్లాడుతున్నా, చట్టాన్ని చేసే వ్యక్తులకే అనుభవం లేని వాళ్ళు చట్టాలు చేస్తుంటే ఒక యూనివర్సిటీని నడిపియలేరా? 10 సంవత్సరాల ఇండస్ట్రియల్ అనుభవం ఉన్నోళ్ళు. వాళ్ళ ఉద్దేశం అదే, బీజేపీ పార్టీ ఉద్దేశం అదే. వాళ్ళకు ఒక 10 సంవత్సరాలు ఒక ఇండస్ట్రీని నడిపించిన వ్యక్తో, ఓ బ్యాంకును నిర్వహించిన వ్యక్తో, లేకపోతే ఒక ఎక్స్పర్ట్ ఇన్ ఎందులో ఉండి వాళ్ళ పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి పెట్టుకుంటారు. దాంట్లో
భావజాలాలు అవన్నీ మనం పక్కన పెట్టేయాలి. ఇట్ ఈజ్ ఓన్లీ ద ఒబీడియన్స్ అండ్ లాయల్టీ టువర్డ్స్ దెమ్. అంతకు మించి ఇంకేం లేదు. వాళ్ళేదో యూనివర్సిటీని పాడు చేస్తారు అట్లాంటి పెద్ద పెద్ద మాటలకేం పిల్లలు ఊరుకుంటారా? యూనివర్సిటీలో పిల్లలు ఊరుకుంటారా? లేకపోతే స్టాఫ్ ఊరుకుంటారా? లేకపోతే ఇప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనుకున్నంత మాత్రాన అదేం ఎగ్జిక్యూటివ్ ఏం కాదు. ఆ చుట్టుపక్కల పరిసరాలు అంత తొందరగా ఏం మారిపోవు. ఏదో ఏదో అందులో భావజాలాలు వస్తాయి, లేకపోతే ఊర్లలో ఎవరికి తెలియదు. ఏ ఊర్లో ఎవరికి ఏం తెలియదండి? ఏ ఊర్లో ఎవరికి తెలియదు? అన్ని ఊర్లలో అందరికి తెలుసు. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ఇంటర్నెట్ అండ్ ఎవ్రీ ఇల్లిటరేట్ ఉమెన్ ఈజ్ ఏబుల్ టు ఓపెన్ ద ఇంటర్నెట్ టుడే ఇన్ హర్ స్మార్ట్ ఫోన్. అదేమో పెద్దగా నేను ఇంకా అంత దిగజారుడు పరిస్థితుల్లో ఈ దేశం లేదు, ఈ తెలంగాణ రాష్ట్రం అంతకంటే లేదు. కానీ ఈ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 70 సంవత్సరాలలో ఇంకా నిరక్షరాస్యత ఉండడము, లేకపోతే ఇంకా సమూలమైనటువంటి మార్పులను తీసుకురాలేకపోయింది. కాకపోతే ఇప్పుడు ఉన్న బీజేపీ పార్టీ ఏంటంటే తనకు అనుకూలంగా పూర్తి స్థాయిలో ప్రాంతీయ పార్టీలను మట్టుబెట్టాలి, ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండాలి, ప్రాంతీయ పార్టీల అజమాయిషీ లేకుండా చేయాలి, అంతిమంగా పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కాషాయ విస్తరణ చేయాలి, కాంగ్రెస్ ముక్త్ భారత్ అని మాట్లాడినారు. కానీ దాంతో పాటు ఈ దేశంలో ముక్త్ ప్రాంతీయ పార్టీ అంటే ఈ దేశంలోనే ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు. ఉంటే గింటే గనక బీజేపీ అంతిమంగా ఒకటే పార్టీగా వెళ్ళాలనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. దానికోసం దాంట్లో భాగంగా అనేక నిర్ణయాలు తీసుకొస్తారు. ప్రైవేటైజేషను, లేకపోతే ఇండస్ట్రియల్ అమ్మేసుకోవడము, లాభాలలో ఉన్న కూడా అమ్మేసుకోవడము, లేదా రైల్వే ప్రైవేటీకరణ చేస్తా అని మాట్లాడడము. ఎందుకు మాట్లాడుతారు ఇవన్నీ అంటే జస్ట్ బికాస్ దట్ వేరే పార్టీల అజమాయిషి ఉండకూడదు, అన్ని వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ ఆధీనంలో ఉండాలని చేసేటువంటి ప్రయత్నంలో ఫెడరల్ స్ట్రక్చర్ ను పూర్తిగా దెబ్బతీస్తున్నారు. వాస్తవానికైతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అట్లే చేస్తున్నాయి. గ్రామాధ్యక్షునికి, మండలాధ్యక్షునికి, జిల్లా మొన్న బండారు రామ్మోహన్ రావు గారు మాట్లాడినారు, నాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా అక్కడ నాయకుడిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటే అది రాజకీయ పార్టీల కొమ్ము కాస్తున్నారు, ఆ స్థానిక సంస్థలకు అధికారాలు లేకుండా నిర్వీర్యం అవుతున్నాయి. అట్లనే జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. మూడంచెల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ దేశంలో స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉండాలి, అప్పుడే పల్లెలు బాసిల్లుతాయి అనేటువంటిది ఉండే. ఇప్పుడు అవన్నీ నిర్వీర్యం చేసేస్తుండ్రు. ఎవరైనా కూడా కింది స్థాయి గ్రామం రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి బతకాలి. దానికి బడ్జెట్ కేటాయింపులు ఉండవు, లేకపోతే విడుదల చేయరు, చేయడానికి గొడవలు. జెడ్పీకి అంతే, లేకపోతే మండల ప్రాదేశిక సభ్యులకు ఏం అధికారాలు ఉన్నాయండి? వాళ్ళు ఎన్నికెందుకు? లేకపోతే ఒకవేళ అయితే పార్టీలకు అనుగుణంగా మారిపోతారు, మార్చేస్తారు, అధ్యక్షుడు మార్పుడు జరుగుతాడు, వాడు ఎంతకాలం ఉంటాడో తెలియదు. ఇట్లా వ్యవస్థను అందరూ కూడా భ్రష్టు పట్టించే ప్రయత్నమే చేస్తున్నారు. ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఎవరికి అనుగుణంగా వారు చట్టాలను మార్చుకుంటున్నారు, చట్టాలను తమ చుట్టాలుగా చేసుకుంటున్నారు. వ్యవస్థలను స్వతంత్ర ప్రతిపత్తి గల, స్వయం ప్రతిపత్తి గల, స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థలను కూడా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు తమ ఆధీనంలో పెట్టుకొని ప్రతిపక్షాలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అది జాతీయ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, క్షేత్ర స్థాయి వరకు ఇది జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు తీసుకున్నటువంటి యూజీసీలో దీనివల్ల ఏం పెద్దగా ప్రైవేట్ ఎందుకు అని మాట్లాడుతున్నారు. అందరు ప్రైవేట్కే కదండి వెళ్తున్నారు. మీరు సర్కార్ బడికి ఎవరు వెళ్తున్నారు? పల్లెటూర్లలో కూడా వెళ్తలేరు. ఆ ఊర్లో 2000 ఉండాలి. ఇవాళ మేము చదువుకున్నప్పుడు 500 మంది ఉండే. ఉన్నత విద్యకు సంబంధించిన అంశం కాబట్టి ఉన్నత విద్యలో భారతదేశం ఎక్కడ ఉంది? ఏం కాదు, మీరు చేతన్ గారు ఉన్నత విద్యలో కూడా ఏం కాదు. వైస్ ఛాన్సలర్ ఒక్కరు మారిపోయినంత మాత్రాన ఈ రోజున్న వైస్ ఛాన్సలర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వాల విధేయులే. రేపు వచ్చేటువంటి వాళ్ళు విధేయులై ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆ అకాడమిక్ కెరియర్ లో ఉన్న వాళ్ళే కదా. ఎకడమిక్ కెరియర్ లేకపోతే ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఎకడమిక్ కెరియర్ కి ఏం సంబంధం ఉంటది?